నమస్తే అండి. అసల వాస్తు అంటే ఏంటి? ఈ వాస్తులో కూడా ఇప్పుడు ఈ మధ్యన వేదిక్ వాస్తు, ఎనర్జీ వాస్తు అన్నారు. దీని డిఫరెన్స్ ఏంటి? అది తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎనర్జీ వాస్తు అన్న విషయం మేమే ఫస్ట్ స్టార్ట్ చేసాం. నాన్నగారు డాక్టర్ మన్యం మూర్తి గారు ఎనర్జీ సైంటిస్ట్ కాబట్టి ఆయన కొన్ని విషయాలు తెలుసుకొని వేదిక్ వాస్తులో ఈ మార్పులు చెప్పాలి. ఎందుకంటే, ఇప్పుడు ఉన్న దేశకాల పరిస్థితులు బట్టి అని ఇది ఇంట్రొడ్యూస్ చేశాం మేము. సో, ఫస్ట్ మనం చూద్దాము ట్రెడిషనల్ వాస్తు అంటే ఏంటి? అసలు వాస్తు అంటే ఏంటి? ఎక్కడైతే నువ్వు నివసిస్తావో అది వాస్తు. ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ మనకి? ఎందుకంటే, ఒక స్ట్రక్చర్, ఒక రకమైన జామెట్రీ ఉంటది దానికి. ఒక్కొక్క జామెట్రీ ఒక్కొక్క రకమైన వైబ్రేషన్‌ను, సటిల్ ఎనర్జీ ఆరా బయటికి తీస్తది దాంట్లోంచి. ఆ ఆరా మన ఆరా తోటి కంపాటబుల్ లేనప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దాన్ని మనం వాస్తు దోషం అంటాము. సో, ఇది సూక్ష్మం యాక్చువల్లీ. కానీ వేదిక్ వాళ్ళు దీని అర్థం చెప్పకుండా ఇలాగుండాలి ఇల్లు, ఇలాగుండాలి అని ప్రాపర్‌గా చెప్పారు. కానీ ఎందుకుండాలి అన్న సంగతి క్లియర్‌గా మనకి చెప్పలేదు. కాబట్టి ఈరోజు మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసి ఇది ఎనర్జీ ఇలా ప్రవహిస్తది ఇంట్లో. ఈ కారణం వల్ల వాళ్ళు దేవతల గురించి చెప్పారు. ఈ కారణం గురించి ఎంట్రీస్ చెప్పారు అన్న విషయం మనం చెప్తాం. సో, ఫస్ట్ ట్రెడిషనల్ వాస్తు చూద్దాం. ట్రెడిషనల్ వాస్తు ఆర్ వేదిక్ వాస్తు అంటే స్థాపత్య వేదలో ఆర్కిటెక్చర్ గురించి, లేకపోతే ఇల్లు కన్‌స్ట్రక్షన్ గురించి, లేకపోతే ఇల్లు ఎట్లా ఉండాలో అది రాశారు. సో, దీన్ని ఫాలో అయ్యేవారు క్లాన్ ఉంది చూసారా? దాన్ని విశ్వకర్మాస్ అన్నారు. జనరేషన్ ఫాదర్ సన్‌కి ఆ నాలెడ్జ్ ఇంపాక్ట్ చేస్తాం వల్ల ఇది ఈ మధ్యన ఇంకా ప్రివలెంట్‌గా ఉంది. కానీ ఎప్పుడైతే కమర్షియల్ యాస్పెక్ట్ వచ్చిందో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి, ఎప్పుడైతే విశ్వకర్మ కాకుండా వేరే క్లాన్స్ వాళ్ళు, వేరే బిజినెస్ వాళ్ళు దీన్ని కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో, ఆ వాస్తు నియమాలు పాటించలేదు. ఎందుకంటే ప్లేస్ కన్‌స్ట్రెయింట్ మనకి, కాస్ట్ కన్‌స్ట్రెయింట్ ఇవన్నీ వచ్చినందుకు అవి ఫాలో చేయలేకపోయారు. సో, ఇప్పుడు మనం ట్రెడిషనల్ వాస్తు ఎట్లా చేసేవారు? ట్రెడిషనల్ వాస్తు ఉంది చూసారా? అది బేసికల్లీ ఒక మెయిన్ థింగ్‌ని కాన్సంట్రేట్ చేశారు. అది ఏంటంటే ఓన్లీ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే మీ గోడలు ఎలాగున్నాయి? కంప్లీట్‌గా ఉందా లేదా స్ట్రక్చర్ అన్న విషయంలోనే కాన్సంట్రేట్ చేశారు. ఎందుకంటే అప్పుడు కాలంలో చాలా చోటుండేది. భూమి నిరీక్షణం చేసేవారు. నిరీక్షణ అంటే ఫస్ట్ ఎళ్లి భూమి ఇల్లు కడతానికి అది పనికొస్తదా లేదా అని చూసేవారు. వాళ్ళు కొన్ని టెస్టులు ఫాలో అయ్యేవారు. ఎలాగంటే కలర్ ఆఫ్ ద సాయిల్ చూసి చెప్పేవారు. ఈ సాయిల్ మీద ఇంటలెక్చువల్ పీపుల్ బాగా సస్టెయిన్ అవ్వగలరా? లేకపోతే ట్రేడర్స్ సస్టెయిన్ అవ్వగలరా? లేకపోతే శూద్రులంటే మెన్యువల్ జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు సస్టెయిన్ అవ్వగలరా? అంటే ఆ సాయిల్‌కి ఆ వైబ్రేషన్ తీస్తున్నందుకు దాంట్లోంచి అట్లాంటి క్లాస్ ఆఫ్ పీపులే తయారవ్వగలరు. సో, వాళ్ళు టేస్ట్ చేసి చూసేవారు సాయిల్‌ని, కలర్ చూసేవారు, వాసన చూసేవారు సాయిల్‌ది. దాన్ని బట్టి చెప్పేవారు. ఈ భూమి దీనికోసం పనికొస్తది. ఇక్కడైతే బ్రాహ్మణులకి ఇది పనికొస్తది. బ్రాహ్మిన్స్ అంటే నాట్ కులం వైస్, కానీ కర్మ వైస్. ఇంటలెక్చువల్ పీపుల్‌ని బ్రాహ్మిన్ క్లాస్ అన్నారు. సో, ఎక్కడైతే ఇంటలెక్చువల్ పీపుల్ తయారవుతారో ఆ సాయిల్ ఒక కలర్‌లో ఉంటది. సో, ఒక్కోసారి చూసారా మీరు? చిన్న ఇంట్లోంచి రిక్షా పుల్లర్ సన్ ఐఏఎస్ అయిపోయారంటారు. ఎందుకు అంటే ఆ సాయిల్ ఆ వైబ్రేషన్ పుట్టిస్తున్నందుకు అక్కడ ఫ్లరిష్ అయ్యాడు ఆ బిడ్డ అక్కడ. అదే కాకుండా ఆస్ట్రాలజికల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వాస్తుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఇవే కాకుండా
ఎప్పుడైతే భూమిని టెస్టులు చేసేవారో అప్పుడు వాళ్ళు స్ట్రక్చర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అందుకనే అన్ని పుస్తకాలు వెదర్ ఇట్ ఈస్ విశ్వకర్మ ప్రకాశ, మాయామత్తం, మానసార, సామ్రాంగణ సూత్రధార్ ఈ పుస్తకాలన్నీ ఉన్నాయా చూసారా? ఇవన్నీ మోస్ట్‌లీ స్ట్రక్చరల్ వాస్తు ఆర్ వేదిక్ వాస్తు. ఏదైతే మన స్ట్రక్చర్ ఉందో 4 పలకల ఉందా? లేదా రెక్టాంగిల్‌లో ఉందా? రెక్టాంగిల్ ఏ రేషియోలో ఉంది? ఇవన్నీ ఆహ్, దృష్టిలో పెట్టుకొని ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేయాలి అన్న విషయం చెప్పారు ట్రెడిషనల్ వాస్తులో. దశ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అదే కాకుండా దిశ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్ మెయిన్ డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తోటి కోయిన్సైడ్ అయ్యి ఉండాల వాల్స్. ఎందుకంటే కొన్ని ఎనర్జీసు మ్యాగ్నెటిక్ ఎనర్జీ నార్త్ నుంచి సౌత్‌కి వస్తది. అట్లాగే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు సన్ రేస్ వస్తాయి. ఈ 2 ఎనర్జీస్ కలిపి మనకి ఎనర్జీ ఇస్తది. ఎట్లా ఇస్తది ఇంకా డీటెయిల్‌గా చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అండి. కానీ ఇనీషియల్లీ మనం చెప్పుకున్నదేంటంటే, ఈ ఎనర్జీ మనకి చాలా ఇంపార్టెంటు. ఇది యాక్చువల్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్‌లో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి ప్రాపర్‌గా ఈ ఎనర్జీస్ ఉన్నాయి చూసారా? మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆ ఎనర్జీసు మన ఆరాని, మన ఎనర్జీని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ఇల్లెప్పుడు ఒక ప్రాపర్ వేగా కట్టుకోవాలని అప్పుడు చెప్పారు. ఎస్పెషల్లీ స్ట్రక్చర్‌కి వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. దీని తర్వాత మనము ఎనర్జీ వాస్తు ఏంటో నెక్స్ట్ వీడియోలో చూస్తాం.